నామాన్ని బట్టి మీ అందరికీ వందనాలమ్మా. ఒక్కొక్క రోజు మన నుండి వెళ్ళిపోతుంది అని అంటే మన ఆయుష్ కాలం ఏమవుతుందంట? ఏమైపోతుంది? తరిగిపోతుంది. ఒకరోజు పెరుగుతుంది, ఒకరోజు మనం గడిపాం, ఒకరోజు మనం సంతోషంగా ఉన్నాం అని మనం అనుకుంటా ఉన్నాం. కానీ మన ఆయుష్ కాలంలో ఏమవుతుందంట? తరిగిపోతూ ఉంది. నిజంగా దేవుడు మనకిచ్చిన ఈ సమయాన్ని మనం ఎంతో జాగ్రత్తగా వాడుకోవాలి. మనం తర్వాత ఆ పని చేద్దాంలే అని అనుకుంటాం, కానీ యవన కాలం తిరిగి మరలా మనకి రాదు. ఒకరోజు పైబడిన కొందుని బైబిల్లో ఏమని రాస్తుందంటే నిండు సంవత్సరాలు బ్రతకాలి, కానీ ఆ బ్రతికే నిండు సంవత్సరాల్లోనంట, ఆఖరి దినాల్లోనంట, వయసు పైబడిన కొందునంట దుఃఖము ఆయాసమేనంట. ఏంటది? ఆయాసమే. అంటే ఒక్కొక్క రోజు వాస్తవంగా మనకి చాలా బాధ కలిగిస్తూ ఉంటుంది. మనం అనుకుంటాం ఇక్కడి నుండి అక్కడ వరకు నడవాలి అనుకుంటాం, కానీ నడవగలుగుతామా? నడవలేం. శక్తి సరిపోదు. చిన్నప్పుడు బిందె మీద బిందె 2 బిందెలు మోసాం, ఇప్పుడు కూడా మోద్దాం అనుకుంటాం. వయసు అయిపోయిన వాళ్ళు ఒక బిందె కాదు కదా, ఆ బిందెలో సగం నీళ్ళు కూడా లెగని పరిస్థితి. వేరే వాళ్ళు వచ్చి మనకు నీళ్లు పెడితే కానీ బకెట్తో ఆ నీళ్లు మనం స్నానం చేయలేని పరిస్థితి. అంటే ఒక్కొక్క రోజు గడిచిన కొలది దుఃఖము ఆయాసమే. మరి మనకిచ్చిన రోజుల్ని మనం ఏం చేయాలి? ఒక ఆయనంట ₹1 కోటి ఒక వ్యక్తికి ఇచ్చాడంట. ఇచ్చి, బాబు ఈ ₹1 కోటి నువ్వు నెలలో ఖర్చు పెట్టు అన్నాడంట. చాలా ఈజీ, ఖర్చు పెట్టడం చాలా ఈజీ. కానీ ఆ ₹1 కోటి నెలలో నువ్వు కష్టపడి సంపాదించు అంటే సంపాదించగలమా? ఖర్చు పెట్టడం అనేది చాలా ఈజీ. ఎందుకంటే తండ్రి ఆస్తి గనక దాన్ని ఖర్చు పెట్టడానికి ఎంతో సంతోషంగా, మా నాన్న నాకు ఇంత ఇచ్చాడు కాబట్టి నన్ను ఖర్చు పెట్టమన్నాడు, నేను చాలా సంతోషంగా ఖర్చు పెడతాను అనుకున్నాడు. ఖర్చు పెట్టేశాడు. నెల రోజులు కరెక్ట్గా ఆ డబ్బులన్నీ అయిపోయినాయి. కానీ సంపాదించాలి అంటే జీవితకాలం అంతా కూడా పడుతుంది. జీవితకాలం అంతా. అలాగే దేవుడు కూడా ఆ ₹1 కోటి ఎలాగిచ్చాడు, నీ ఆయుష్ కాలం కూడా ఇచ్చాడు. నీకు ఇంత ఆయుష్ కాలం అని ఇచ్చాడు, నిన్ను ఖర్చు పెట్టుకోమన్నాడు. నీ ఆయుష్ కాలాన్ని నిన్ను ఖర్చు పెట్టుకోమని చెప్పాడు. అయితే నువ్వు ఖర్చు పెట్టిన దాన్ని ఆయన తిరిగి మరలా లెక్క అడుగుతాడు. ఏం చేస్తాడమ్మా? లెక్క అడుగుతాడు. ఒక రోజుకి ఎన్ని గంటలు? 24 గంటలు. గంటకి ఎన్ని నిమిషాలు? 60 నిమిషాలు. ఎన్ని సెకండ్లు ఒక్కొక్క నిమిషానికి? 60 సెకండ్లు. అంటే ఒక్క రోజుకి నీకు ఎన్ని నిమిషాలు, ఎన్ని సెకండ్లు అని చెప్పావు. ఆ లెక్కంతా నువ్వు చూసుకుంటే ఆ ఒక్కొక్క నిమిషం నువ్వేం చేసావో, ఆ ఒక్కొక్క సెకను నువ్వేం చేసావో, నువ్వు ఏ రీతిగా ఖర్చు పెట్టావో ఆ విషయాలు కూడా దేవుడు ఏం చేస్తాడంట? ఏం చేస్తాడమ్మా? లెక్క అడుగుతాడు. నిన్ను లెక్క అడుగుతాడు. నీకు ఇచ్చిన ధనాన్ని ఒకవేళ నీ తండ్రి నువ్వు ఎలా ఖర్చు పెట్టావని అడగపోవచ్చేమో, కానీ
నీకిచ్చిన సమయాన్ని దేవుడు లెక్క అడుగుతాడు. ప్రతి సమయం నువ్వు దేవునికి లెక్క అప్పగించవలసి ఉందన్నమాట. నువ్వు లెక్క అప్పగించాలి. నీ సమయాన్ని నువ్వు మంచి పనులకు ఉపయోగించావో, చెడ్డ పనులకు ఉపయోగించావో, నీ సమయాన్ని నీ ఇష్టానుసారంగా నీ ఇష్టం వచ్చినట్టు జీవించావో, దేవునికి ఇష్టమైన రీతిలో జీవించావో, సమస్తము కూడా ఏం చేస్తాడంట? ఏం చేస్తాడమ్మా? ఏం చేస్తాడు? లెక్క అడుగుతాడు. అందుకే దేవుడు ఏం చెప్పాడంటే, కాగా ఎవడైనను, చెప్పండి కంఠస్థ వాక్యం, అప్పచెప్పరా? క్రీస్తునందున్న ఎడల వాడు, ఎవరంట? ఎవరైతే క్రీస్తునందుంటారో వాళ్ళే ఎలాంటి సృష్టి అని చెప్పాడు దేవుడు? నూతన సృష్టి. కాగా ఎవడైనను క్రీస్తు యేసునందున్న ఎడల వాడు నూతన సృష్టి. నూతన సృష్టిగా చేయబడిన నీవు ఒక్కొక్క నిమిషం, ఒక్కొక్క సెకను, ఒక్కొక్క గంట, ఒక్కొక్క రోజు ఎవరికి ఇష్టమైనట్టు జీవించాలి? దేవునికి ఇష్టమైనట్టు జీవించాలి. నీకు కొద్ది ఆయుష ఇచ్చాడు. ఏ క్షణాన ఒక ఆయనంట ప్రార్థన చేస్తున్నాడంట. ప్రార్థన చేస్తా ఉదయకాల సమయంలో, ప్రభువా ఈ రాత్రి నేను నిద్రించాను, మరలా ఉదయకాలం లేవాలని ప్రార్థన చేశాను. ఒకవేళ రాత్రే కానీ అని ఆ ప్రార్థన అక్కడికి ఆపేసాడంట. ఆపేసేటప్పటికి వాళ్ళ అమ్మ కంగారు పడిపోతుంది. ఏంటయ్యా ప్రార్థన చేయడం రావట్లేదా? నీ గొంతు రావట్లేదా? నీ స్వరం రావట్లేదా? ఉదయాన్న ప్రార్థన చేసుకున్నావు బాగానే, ఇప్పుడు రాత్రికాల సమయంలో నువ్వెందుకు ప్రార్థన చేసుకోవట్లేదు? ఏమైంది నీకు అని అడిగిందంట. అడగగానే గబగబా లేచిపోయాడంట. ప్రార్థన దగ్గర నుండి, చాప మీద నుండి లేచి అటు ఇటు గదిలోకి వెళ్ళాడంట. తల్లి అక్కడే కూర్చుంది. తల్లి తన కుమారుడే ఉన్నారు. ప్రార్థన చేసుకుంటా మధ్యలో లేచి వెళ్ళాడేంటి అనుకున్నాడు. ఇంకొకడు ఉన్నాడంట చిన్నోడు. ఆడేమో ఆ మంచం మీద పడుకుండిపోయాడు. ఏంటిడు చిన్నోడు ఇక్కడే ఉన్నాడు, నేను ఇక్కడే ఉన్నాను, వీడు మాత్రం అటు రూమ్లోకి వెళ్తున్నాడు. ప్రార్థన మర్చిపోయాడా లేకపోతే ఏం జరిగింది అని తల్లి ఎదురు చూస్తూ ఉంది. వెళ్ళి ఒక పావు గంట తర్వాత మళ్ళీ తిరిగి వచ్చాడంట. నాన్న ప్రార్థన చేస్తాం మర్చిపోయావా ఏంటి, ఏమైంది నీకు అని అడిగిందంట తల్లి. వెంటనే ఆ వ్యక్తి ఒక సమాధానం చెప్పాడంట. ఏమని చెప్పాడో తెలుసా? ఈ రాత్రి నేను పడుకుంటున్నాను, నీ చిత్తమైతే నన్ను లేవనెత్తు ప్రవ్వా అని నేను ప్రార్థన చేద్దాం అనుకున్నాను. అయితే నేనేం చేశానంటే తమ్ముణ్ణి ఆడిద్దామని వాడి గిద్దలో అన్నీ కూడా నేను దాచిపెట్టాను. వాడు ఉదయకాలం లేచిన తర్వాత అవి ఎతుక్కుంటే ఒకవేళ ఈ రాత్రి నేను చనిపోతే వాడికి అవి ఎక్కడున్నాయో వాడికి తెలియదు కదా. అందుకనే నేను వెళ్ళి వాటన్నిటిని తీసి మరలా బయట పెట్టి ఆ ప్లేస్లో పెట్టి వచ్చానమ్మా. ప్రార్థన నేను ఎన్నడూ మర్చిపోను అన్నాడంట. చాలాసార్లు మనం ప్రార్థన చేస్తాం, ఏదో ఒకటి ప్రార్థన చేస్తాం. ఏదో ఒకటి ప్రార్థన చేయటం మనం అలవాటు చేసుకోకూడదు. మనం చేసే ప్రార్థన ఖచ్చితమైనదిగా ఉండడం అలవాటు చేసుకోవాలి. ఉదయకాలంలో ప్రభువా నీ చిత్తమైతే నన్ను బ్రతికించి నీ పని చేసేలాగా నాకు సహాయం చెయ్యని ప్రార్థన చేస్తున్నా. ఒకవేళ ఉదయకాలం నేను లేవలేకపోతే ఎవరి దగ్గరికి వెళ్తాను? ఎవరి దగ్గరికి వెళ్తాను? దేవుని రాజ్యానికి
వెళ్తాను. ఒకవేళ నేను అలా దాచిపెట్టినవి అలాగే వదిలేస్తే ఎక్కడికి వెళ్తాను నేను? నరకానికి వెళ్ళాల్సి వస్తుంది. ఎందుకంటే వాడికి తెలియకుండా నేను దాచిపెట్టాను కాబట్టి అని ఆ వ్యక్తి సమాధానం చెప్పాడంట. ఆత్మీయ జీవితంలో మనం కూడా ప్రతి దినము నూతన సృష్టిగా క్రీస్తు యేసునందు నువ్వు ఉండాలంటే, నూతన సృష్టిగా నీ ఉండాలంటే నీ ప్రార్థన, నీ ప్రవర్తన, నీ మాటలు సమస్తము కూడా ఎవరికి ఇష్టమైనట్టుండాలి? దేవునికి ఇష్టమైన రీతిగా ఉండాలి. అందుకే మనం చెప్తున్నాం, మనకి నూతన హృదయం ఇమ్మని ప్రార్థన చేసుకున్నాం. ఈ నూతన సంవత్సరంలో దేవా నాకు నూతన హృదయం, పవిత్ర హృదయం, పరిశుద్ధ హృదయం అనుగ్రహించని ప్రార్థన చేసుకున్నాం. మనం నేర్చుకున్నాం. మన హృదయాన్ని ఎవరికి అడుగుతారు? ఆయన రక్తముతో మన ప్రతి పాపాన్ని కడిగి ఆయన ఏం చేస్తాడంట? పవిత్రపరుస్తాడు. మరి ఆ హృదయంలో పవిత్రంగా ఉండాలంటే దేన్ని మార్చుకోవాలని మనం నేర్చుకున్నాం? దేన్ని మార్చుకోవాలి? హృదయాన్ని మార్చుకోవాలా? హృదయం మార్చేసుకున్నాం, చెప్పుకున్నాం కదా. మనం ఒక పంది గురించి నేర్చుకున్నాం, గుర్తొచ్చిందా? ఆ పందికి హృదయం ఆ యొక్క గుండె తీసి ఏ గుండె వేశారు? ఏ గుండె? కుక్క గుండె వేశారు. అందుకని అది ఎక్కడికి వెళ్ళలేదు? బురదలోకి వెళ్ళలేదు. బురదలోకి వెళ్ళకుండా గొలుసు పట్టుకుంటే ఆ యజమాని వెనకాలే చక్కగా వెళ్ళింది. దాని హృదయం మార్చబడింది. కానీ ఆ హృదయం మారాలి అంటే ఏం మార్చుకోవాలి మనం? మన నోటిని మార్చుకోవాలి, మన మాటలు మార్చుకోవాలి, మన పెదవులు మార్చుకోవాలి. ప్రతి దినం మనం ప్రార్థన చేసుకోవాలి, ప్రభువా నా నోటిని మార్చు ప్రభువా, నా మాటలు మార్చు ప్రభువా, నా పెదవులు కాల్చు ప్రభువా, పరిశుద్ధపరచు. ఎప్పుడైతే ఆ నోరు, నాలుక, పెదవులు పరిశుద్ధపరచబడతాయో నీ మాటలు శ్రేష్టమైనవిగా ఉంటాయి. ఇంకొక ఆయన అంటున్నాడు, యోబు గ్రంథము 31వ అధ్యాయము మొదటి వచనాన్ని చదువుకుందాం. యోబు గ్రంథము 31వ అధ్యాయము మొదటి వచనం. నేను నా కన్నులతో నిబంధన చేసుకుంటుని, కన్యకను నేనెలాగు చూతును. చాలమ్మా. యోబంట ఏం చేసుకున్నాడంటమ్మా? కన్నులతో నిబంధన చేసుకున్నాడు. యోబు దేవునికి ఎంతో ఇష్టమైన వ్యక్తి. మొదటి అధ్యాయంలో చూస్తే యోబు ఎంతో మంచివాడిగా రాయబడుతుంది. చూడండి, మొదటి అధ్యాయము యోబు గ్రంథము మొదటి అధ్యాయము మొదటి వచనాన్ని చదువుకుందాం. ఊజు దేశమందు యోబు అను ఒక మనుష్యుడుండెను. అతడు యథార్థవర్తనుడు, న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించిన వాడు. చూడండి, యోబు సాక్ష్యం చూడండి. యోబును గూర్చి ఆ గ్రామస్తులు, ఆ పట్టణస్థులు, ఆ దేశంలో ఉన్నవారు కూడా చెప్పుకుంటా ఉన్నారంట. ఏమని చెప్పుకుంటున్నారు? యథార్థవంతుడు. యోబు ఎలాంటి వాడంట? యథార్థవంతుడు. ఆయన చాలా యథార్థంగా జీవిస్తాడు. ఆ వ్యక్తి నిజంగా ఒక వ్యక్తి గురించి మనం చెప్పాలి అని అంటే, ఆ వ్యక్తి ఆ దేశమంతటిలో తెలియాలి అని అంటే అన్ని విషయాల్లో ఉన్నతమైన వాడిగా ఉండాలి.
దేశంలో ఉన్న వారికి అందరికీ ఎవరు తెలుసు? మోడీ గారు తెలుసు. అంతేగాని ఆ, కృపమ్మ గారు ఎవరో, రవళి ఎవరో, పద్మ ఎవరో వీళ్ళకి తెలుసా? దేశమంతటా తెలియాలి. ఒకవేళ మానికొండలో తెలిస్తే తెలియచ్చు. పద్మతోటి పిల్లలందరికీ పద్మ తెలుస్తుంది, రవళితోటి పిల్లలందరికీ రవళి తెలుస్తుంది. అన్ని సందులు తిరుగుతున్నాం కాబట్టి అమ్మగారు తెలుస్తుంది. అందరూ తెలుస్తారా? తెలియనే తెలియరు. మన గ్రామంలోనే మనం తెలియాలంటే ఒక ప్రెసిడెంట్ అయ్యుంటే ఆ గ్రామంలో వాళ్ళందరికీ తెలుస్తారు. లేదా ఒక మెంబర్ అయ్యుంటే ఆ గ్రామం